వైసీపీ అధినేత జగన్ విధ్వంస ఆలోచన మానుకొని మానవత్వంతో వ్యవహరించాలని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి హితవు పలికారు. మీరే దాడులు చేసి మాపై కేసులు పెట్టిన విషయం ప్రజలు మర్చిపోలేదన్నారు. యువగళం పాదయాత్రలో లోకేష్ను ఎంత ఇబ్బంది పెట్టారో చూశామన్నారు. టీడీపీ నాయకుల ఆస్తులు, ఇళ్లు ధ్వంసం చేసి భయభ్రాంతులకు గురి చేశారని గుర్తు చేశారు. కానీ తమ పార్టీ సంస్కృతి అది కాదని స్పష్టం చేశారు. ఆస్తుల విధ్వంసం గాని, పరిశ్రమల విధ్వంసం గాని, వ్యక్తులను హత్య చేయడం గాని, మీకు అడ్డు వచ్చిన వారిని భౌతికంగా తొలగించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా మీ కుటుంబం. 78 నుంచి నేటి వరకు అప్రతిహతంగా సాగుతున్న మీ విధ్వంసకాండకు ఏదో ఒకరోజు ముగింపు పలికే సమయం ఆసన్నమైందని చెప్పి ఈ సందర్భంగా చెప్తాను. మీ చేతుల్లో బాధపడని కుటుంబం పులివెందుల నియోజకవర్గంలో లేదనే విషయాన్ని కూడా మీరు గుర్తు పెట్టుకోవాలా. అంబటి రాంబాబు ఏం మాట్లాడారు? అంబటి రాంబాబు గారు కనీసం ఆయన కూతురు గాని సమర్థించడంలో అంబటి రాంబాబు మాటలను, అంటే ఒక ముఖ్యమంత్రి గారి కుటుంబాన్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రశ్నించడం కూడా తప్ప. మేము 2019-24 మధ్య మీరు చేసే అన్యాయాలను, దురాఘాతాలను ప్రశ్నిస్తే దాడులు చేశారు. ఈ రోజు మీరు ప్రశ్నిస్తున్నారా? విద్వేషాలను నింపుతున్నారు. మా పార్టీ నాయకులను, మమ్మల్ని అందరినీ కూడా దుర్భాషలాడుతున్నారు. ప్రశ్నించడానికి, దుర్భాషలాడడానికి తేడా ఉంది. జగన్మోహన్ రెడ్డి మీ తల్లి విజయలక్ష్మినో, లేకుంటే మీ చెల్లినో, మీ భార్యనో ఇదే విధంగా ఎవరన్నా కూడా దుర్భాషలాడితే నువ్వు సమర్థిస్తావా? జగన్మోహన్ రెడ్డి సూటిగా మాట్లాడుతా ఉన్నా. పొరపాటు జరిగితే ఈ రోజు ఆ రోజు కేంద్ర కాలంలో దాడి చేస్తే కేసులు లేవు. పట్టాభి గారి ఇంటి మీద దాడులు చేస్తే లేవు. మా గృహాల మీద విధ్వంసం చేస్తే కేసులు లేవు. కానీ ఈ రోజు జోగి రమేష్ పైన దాడి చేశారని చెప్పి కేసులు కట్టడం జరిగింది. అంబటి రాంబాబు పైన సంఘటనకు సంబంధించి కూడా సాక్షాత్తు మా పార్టీ ఎమ్మెల్యే అయిన శ్రీమతి గల్లా మాధవ్ గారి పైన, ఆమె భర్త పైన కూడా కేసులు కట్టి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడమే మా లక్ష్యం అని చెప్పి మా నాయకుడు చెప్పడం జరిగింది. తప్పు చేస్తే మా కేడరు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ వెంటనే దాన్ని తిడుతూ ఉన్నారు. పొరపాటు జరిగితే పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేసి కేసులు కూడా కట్టి జైలుకు కూడా పంపించిన సంఘటనలు ఈ రాష్ట్రం యావత్తుగా చూసింది. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పార్టీ నాయకులకు చెప్పేది ఒకటే, రాజకీయపరమైన విభేదాలంటే రాజకీయపరంగా మీరు మాట్లాడండి, దానికి సమాధానం చెప్పేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీ అరాచక విష సంస్కృతిని, ఈ విధ్వంసకర ఆలోచనలు మీ మైండ్ నుంచి మీరు బయటకు వచ్చేసి మీ పార్టీ క్యాడర్కు ఒక స్ఫూర్తిదాయంగా మీరు నిలవండి. తప్పు చేసిన వారిని మీరు దండించండి, వెనకేసుకు రావద్దని చెప్పి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నేను సూటిగా చెప్తా ఉన్నా, డిమాండ్ చేస్తా ఉన్నా. మానవత్వంతో వ్యవహరించు, మంచి మనిషిగా వ్యవహరించని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి సలహా ఇస్తా ఉన్నా.